పులివెందుల జడ్పీటీసీలో పడినవన్నీ దొంగ ఓట్లే. రిగ్గింగ్ చేస్తున్నారు, ఎన్నిక అప్రజాస్వామికం. ఇది జడ్పీటీసీ ఎన్నికలపై వైసీపీ చెప్పేది. జడ్పీటీసీ ఉప ఎన్నికలు అనైతికంగా జరిగాయా? మరి వైసీపీ అధికార పక్షంలో ఉన్నప్పుడు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల మాటేంటి? అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే దొంగ ఓట్లు పడ్డాయని ఇప్పటికీ టీడీపీ నేతలు చెబుతుంటారు. ఇంతకీ ఏది నిజం? ఇలాంటి అంశాలపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. పులివెందుల ఎన్నికల సందర్భంగా విచిత్రమైనటువంటి ఒక వాదన చూస్తున్నాం. దొంగ ఓట్లట, రిగ్గింగ్ అట, అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లేస్తున్నారట. ఇది సాధ్యపడుతుందా? పులివెందుల ఎన్నికే చూద్దాం. కేవలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక, మహా ఉంటే పదవీ కాలం 1 సంవత్సరన్నర కాలం. మరి ఎందుకు ఇంత ఉద్రిక్త వాతావరణం? ఇంత ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి దశలో కొన్ని సత్యాలను కొంతమంది చర్చిస్తున్నారు. సత్యాలనా అసత్యాలనో దాన్ని తేలిద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరెవరో ఎవరి పేరుతోనో ఓట్లేయటానికి ఎవరు తీసుకొస్తున్నారు? తీసుకొస్తే రాజకీయ పార్టీలు తీసుకురావాలి. కానీ మరి ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఓటేసేటటువంటి వ్యవస్థలో మనం ఉన్నామా? అంత లోపభూయిష్టంగా ఓటింగ్ సరళి నడుస్తోందా? అలాగే అంత బలహీనంగా ఎన్నికల సంఘం పట్టించుకోకుండా వదిలేస్తోందా? మరి పులివెందులకు సంబంధించి వేల మంది పోలీసుల్ని, ఓట్లెన్ని 35,000 ఓట్లు పోల్ అవ్వటం కోసం ఎన్ని వేల మందిని పోలీసుల్ని మోహరించారు? ఎన్ని సీసీ కెమెరాలు పెట్టారు? ఎన్ని డ్రోన్ కెమెరాస్తో పూర్తిగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని పెట్టుకొని అక్కడే కూర్చొని పర్యవేక్షించారు? మరి అక్కడ వేరే వాళ్ళు వచ్చి ఓట్లేసే అవకాశం ఉందా? హాస్యాస్పదం. నిజంగా అలా వేశారు అన్నటువంటి నమ్మకం ఉంటే వాదించే వాళ్ళు మొత్తం సీసీ ఫుటేజ్ తోటి బయటకు తీసుకొద్దాం. అదే జరుగుంటే చేసిన వాళ్ళను మళ్ళీ రాజకీయాల్లో లేకుండా చేద్దాం. ఆర్ యు రెడీ? ఎవరైతే వాదిస్తున్నారో, ఎవరైతే రిగ్గింగ్ జరిగిందని మాట్లాడుతున్నారో, ఎవరైతే ఓటమిని భరించకుండా, ఆహ్వానించకుండా, తెలుసుకోకుండా, జీర్ణించుకోకుండా ఇష్టానుసారం అబద్ధాలు మాట్లాడుతూ జనంలో లేని అపోహలు తీసుకురావటం, అనుమానాలు పెంచటం. ఎక్కడైనా రాజకీయం ఒక పాజిటివ్ ఆస్పెక్ట్తో ఉండాలి, యాటిట్యూడ్తో ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే అబద్ధాన్ని నిజం చేయాల్సే ప్రయత్నంగా కాదు, నిజాన్ని అబద్ధంగా మార్చేటటువంటి తత్వము కాదు. నిజాన్ని నిజంగా, అబద్ధాన్ని అబద్ధంగా, యథాతథంగా జనం మధ్య పెట్టగలిగే సత్తా ఉన్నాళ్ళు రాజకీయాల్లో కావాలి ఇవాళ. కానీ ఏం మాత్రం సత్తా లేని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. ఏం మాత్రం బాధ్యత లేని వాళ్ళు దోచుకోవడానికి ఇవాళ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆ దశలో వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, ఓట్లు మొత్తం మోసమట. నవ్వొస్తోంది జనాలకి. సాక్ష్యాధారాలతో నిరూపించగలిగేటటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసిన వాళ్ళు చిత్తూరు జిల్లాలోనే ఉన్నారు. ఏం చేశారు అక్కడ? దొంగ ఓట్లని నిరూపించింది ఎవరు? ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ జనాన్ని హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్లో. ఏమని? అలర్ట్ చేసింది, మీ ఓటు ఉందా లేదా అనేది ఎన్నికలకు ముందు తరచుగా చూసుకోండి, చెక్ చేసుకోండి అని. నాకు తెలియకుండానే నా ఓటును తీసేటటువంటి పరిస్థితి అవకాశమే లేదంటది ఎన్నికల సంఘం. కానీ నాకు తెలియకపోవడం తర్వాత సంగతి, అసలు ఓటే లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓట్లను తొలగించడం అనేది హక్కుగా భావించారో, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారం ఏదైనా చేయొచ్చని మూర్ఖంగా ఉన్నారో. ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గత ప్రభుత్వం చేసినటువంటి ఒక నీచ కార్యక్రమం ఏంటంటే, ఓట్లు ఎక్కడ పడితే ఎక్కడ, వీళ్ళు మనకు ఓటు వెయ్యరు అని అనుకుంటారో వాళ్ళ ఓట్లన్నీ తీసి పక్కన పడేస్తారు. దొరికిపోయారు. అలాగే ఎలక్షన్ సమయంలో క్యూలో నిలబడ్డటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దొంగ ఓటు వేయటానికి వచ్చారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం జరిగింది. న్యాయస్థానం ముందు పెట్టడం జరిగింది. ఎవరు చేశారు అనేది నిరూపించబడింది. ఇంకా మళ్ళీ జనంతో ఆటలు, ఇంకా మళ్ళీ దొంగ ఓట్ల మీద చర్చలు. వాట్ టు సే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీరు చెప్పిన మాట నమ్మి జనం మీకు ఓటేసి 151 మందిని గెలిపించిన తర్వాత మళ్ళీ మీరు తాపత్రయపడింది దేనికి? దొంగ ఓట్లతో గెలుద్దామని.
అలాగే మళ్ళీ మీ తప్పు మీరు తెలుసుకోకపోగా జరిగినటువంటి ఎన్నికలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎందుకు మాట్లాడడు, ఎందుకు షర్మిల ప్రశ్నించదు? మీరేం చేస్తున్నారు? మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు తీసుకొచ్చి బయటపెట్టి ఎవడైతే దొంగ ఓట్లతో గెలిచారో వాళ్ళ సంగతి ఏదో తేలుద్దాం, రండి కూర్చుందాం, తేల్చుదాం, వదిలిపెట్టద్దు. ఏది ఎందుకు మాట్లాడుతున్నారో మీకే అర్థం కానటువంటి పరిస్థితి. ఎవరి గురించి మాట్లాడినా అమర్యాద తప్పితే కనీస మాత్రం మర్యాద ఉండదు, సభ్యత ఉండదు. ఏ ప్రయోజనం ఆశించి మీరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారో ఆ ప్రయోజనం సిద్ధించదు. జనం మధ్య వైషమ్యం తీసుకొచ్చి అభివృద్ధిని కుంటుపరచాలన్నా, అలాగే పెట్టుబడిదారులు రాకుండా ఆంధ్రప్రదేశ్లో అడ్డుకోవాలన్నా మీరు ప్రయోగించేది ఒకటి హింస, హింస, హింస. దీన్ని బేస్ చేసుకుని రాజకీయం చేస్తే మీరు గెలవరు అన్నది ఇంకా నేర్చుకోకపోతే ఏ రాజకీయ నాయకుడిని మనము పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు. మరొక విషయం చెప్పాలి ఇక్కడే. గత ప్రభుత్వాన్ని చూసి ప్రపంచ బ్యాంక్ వెనక్కి వెళ్ళింది. గత ప్రభుత్వ నాయకులను చూసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పారిపోయింది. గత ప్రభుత్వ నాయకుల తీరు చూసి ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ ప్రభుత్వ ప్రాజెక్టులకు ఫండింగ్ ఇవ్వటానికి ముందుకు రాలా. మనల్ని చూస్తేనే పారిపోయినటువంటి అంతర్జాతీయ సమాజం ఉన్నది. మరి ఓట్ల గురించి మనం మాట్లాడితే ఎంత బాగుంటుంది. అందుకే జగనన్న మీరు మారాలన్నా అదే చెబుతున్నారన్నా, మీరు అర్థం చేసుకోండి అన్నా, చేసుకోలేకపోతే రాజకీయాల నుంచి వెళ్ళిపోండి అన్నా. ఇదే సామాన్యుల ఘోష, అదే భాష. నేను చెప్తున్నా, ఇది నా భావం కాదు, నా ఘోష కాదు, నా భాష కాదు. బట్ ఉన్నది యథాతథంగా చెప్పాల్సిన పరిస్థితుల్లో వైసీపీ నాయకులకి తప్పనిసరిగా చెప్పాల్సిన దశలో చెప్పాల్సిన బాధ్యతను నేను స్వీకరించా కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను.